కొత్తగూడెం గ్రామం అండి, రామసింగారం పంచాయతీ, వార్తాతీరం మండలం అండి. మా ఆవిడ గారికి ఈ మధ్య ఒంట్లో బాగాలేదండి. మరి 10 రోజులు కొంచెం జ్వరం వచ్చిందండి. అయితే రక్త పరీక్ష చేయించాము. ఆమెకి ఇవి రక్త కణాలు పడిపోయి అని చెప్పారండి. 15,000 ఉన్నాయి అని చెప్పారు. మేము వెంటనే తాడేపల్లిగూడెం తీసుకెళ్ళామండి రాత్రి 10:30కి. అయితే అక్కడ 3 హాస్పిటల్ తిప్పాం కానీ అది ఎవరో చేర్చుకోలేదండి. అయితే వాళ్ళు విజయవాడ కానీ ఇంకెక్కడికన్నా తీసుకెళ్ళండి, రాజమండ్రి కానీ మా అన్నగారు అని చెప్పారు. అలాగే మళ్ళీ మేము నల్లజల్ల ఇంగ్లీష్ హాస్పిటల్కి తీసుకొచ్చామండి. మేము వచ్చేసరికి తెల్లగట్ల 3:30 అయిందండి. నేను వస్తుంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు జాయిన్ చేసుకున్నారండి. డాక్టర్ గారు కూడా వచ్చారు, అలాగే ఎండిఓ గారు వీరందరూ సహకరించారండి. మమ్మల్ని సహకరించి వైద్యం చేశారండి. వైద్యం చేస్తే రక్త కణాలు తెప్పించాలన్నారు. మేము రక్త కణాలు తెచ్చామండి. తెచ్చిన తర్వాత ఆమెకు 2 రోజుల తర్వాత ఆమెకు బాగా రక్త కణాలు పెరిగినాయండి. ఇవి పెరిగి బాగానే ఉందండి ఇప్పుడు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎండి గారు కానీ మరి వేరే డాక్టర్స్ అంటే చంటిపిల్లల డాక్టర్ గారు, ఎముకల డాక్టర్ గారు, దేనికి సంబంధించిన డాక్టర్ గారు వారందరూ ఉన్నారండి. అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా చాలా జాగ్రత్తగా మమ్మల్ని చూశారండి. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఇది నీరసంగా ఉన్నా, ఎట్టి పరిస్థితిలో ఉన్నా, ఎంత సీరియస్గా ఉన్నా ఇక్కడికి తీసుకొస్తే 24 గంటలు కూడా వారు చాలా అందుబాటులో ఉన్నారు. చాలా దగ్గరగా ఉంది హాస్పిటల్. రాజభవన్ అటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.